ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ముద్రగడ పద్మనాభం గారి గురించి ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉప్పెన 2.0 చూడబోతారు. ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే కొద్దిమంది కాపులు పార్టీలు పెట్టి పార్టీని విలీనం చేసి, కొద్దిమంది కాపులు పార్టీలు పెట్టి జెండాలు మోస్తూ బాంచర్ దొర మీ కాళ్ళు మొక్కుతామనే పార్టీలు చాలా ఉన్నాయి. ఇదే క్రమంలో ముద్రగడ పద్మనాభం గారు కాపు కులస్తుల కోసం అనునిత్యం తన జీవితాన్నే త్యాగం చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి. ఒక విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు అయితేనేమి, ఒక విధంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, అదే స్థానంలో ముద్రగడ పద్మనాభం గారి గురించి కూడా మనం అభివర్ణించుకోవడంలో ఎటువంటి అతియోశక్తి లేదు. అటువంటి వ్యక్తిని టీవీ డిబేట్లలో పెట్టడం, ముద్రగడ పద్మనాభం గారి కూతుర్ని తన భౌతిక గాయం దగ్గరికి రానిలేకపోవడము, ఇదంతా అనుచితం అని చెప్పి కొన్ని టీవీ డిబేట్లలో, కొన్ని ఎల్లో మీడియాలో ప్రసారం కావడము, కొన్ని అనుచిత వ్యాఖ్యలు డిబేట్లలో కూర్చున్న వారు చేయడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలోనే వాళ్ళ కుమారులు కూడా స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు, మా తండ్రి గురించి ఎటువంటి కామెంట్స్ చేయొద్దు అని చెప్పి. అయినా కూడా ఈ గడ్డి తినే వారికి గడ్డి తినే బుద్ధి పోదని చెప్పి అదే క్రమంలోనే ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారికి అందరికీ తగిన ప్రాయచిత్తం అతి తొందరలోనే జరుగుతుంది. ఖచ్చితంగా ఉప్పెన 2.0 చూడబోతా ఉన్నారు. అంటే ముద్రగడ పద్మనాభం గారు తన భార్యకు ఏది చెప్పారో వారి సతీమణి గారు అదే చేస్తారు. అంటే మీ ఇళ్లలో చేస్తారు ఈ డిబేట్లలో కూర్చున్నోళ్ళు, లేదు డిబేట్లు నిర్వహించిన వాళ్ళు భార్యలు మాట వింటారో లేదో తెలియదు, కానీ ముద్రగడ పద్మనాభం గారి భార్య మటుకు అతని మాట ప్రకారమే తన కూతుర్ని రానిలేదు భౌతిక గాయం దగ్గరికి అని చెప్పడం అందరికీ తెలిసిన విషయం. ఈ క్రమంలోనే కొద్దిమంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకు ఒకే ఒక ముఖ్య గమనిక ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మన స్పీకర్ గారు ఉన్నారు, స్పీకర్ గారి కుమారుడు చిరంజీవి గారిని నానాక బూతులు మాట్లాడాడు. అటువంటి వ్యక్తికి రాజ్యసభ సభ్యుడిగా గౌరవప్రదంగా సీట్ ఇచ్చారు. పొయ్యి వాళ్ళ సంఖ నాకండి. ముద్రగడ పద్మనాభం గారు ఎంతో గౌరవంగా కాపు కులస్తుల్లో బతికిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కించపరుస్తూ ట్రోల్ చేసేవాళ్ళు మనం అన్నం తింటా ఉన్నామా గడ్డి తింటా ఉన్నామా అని ఒక్కసారి ఆలోచించండి. ఇది నేను చెప్పేది ఎందుకంటే, ఒక విధంగా నేను ముద్రగడ పద్మనాభం గారి అభిమానిని కాబట్టి మనసు బాధపడి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు అదే స్పీకర్ గారి కొడుకు మాట్లాడిన మాటలు ఎంత అనాలోచితంగా మాట్లాడాడంటే చిరంజీవి గారిని అంత మాట్లాడాడు. చిరంజీవి గారు కాపు కులస్తులు కాదా? ఆయన్ను మాట్లాడిన వ్యక్తికి కూటమిలో రాజ్యసభ సభ్యుడికి ఇచ్చినప్పుడు ఆయన తమ్ముడు కూటమిలో ఉన్న డిప్యూటీ సీఎం గారు ఎందుకని ప్రశ్నించలేదు? అంటే మీకు పదవులు ఇస్తే చాలు, ఎవరిని తిట్టినా మీకు ఇబ్బంది లేదు, అందుకనే కాపు కులం దిగజారిపోతా ఉందని చెప్పి చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. ఇది ఒక ఉదాహరణ. గొప్ప వ్యక్తి అయిన చిరంజీవి గారిని నానాకు దుర్భాషలు కొన్ని వేల మంది లక్షల మందిలో ఆడాడు. అయిన పాత్రుడు కుమారుడు డిప్యూటీ సీఎం గారికి తెలియదా? తన అన్నను దూషించిన వ్యక్తికి రాజ్యసభ సభ్యుడు ఇచ్చినప్పుడు దాన్ని నిలవరించాల్సిన అవసరం డిప్యూటీ సీఎంకు లేదా? ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? ఒక ఉన్నతమైన వ్యక్తిని అంత నీచంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారంటే మనకు మినిమం ఎథిక్స్ లేవా? ఒక్కసారి ఆలోచించండి. ఈ డిబేట్లు పెట్టేవాళ్ళు కూడా అన్నం తిని మాట్లాడండి డిబేట్లలో. దయచేసి ఆయన గురించి మాట్లాడితే ఉప్పెన 2.0 ఖచ్చితంగా మీరు చూస్తారు.